Yeah, hi everyone. My name is Ravi Irlapelli. Welcome back to my channel. Uh, Today we'll part three. We will discuss about part three. So like ఏంటంటే before that ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సో హ్యాపీ న్యూ ఇయర్. సో అలపిలో ఈరోజు బట్ ఏంటంటే మనం థర్డ్ వీడియో పార్ట్ త్రీగా విభజించుకున్నాం. సో ఇది పార్ట్ త్రీలో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచున్న విషయం ఏంటంటే ఇక్కడ సాయి అకాడమీ ఉంది. సాయి అకాడమీ అంటే నథింగ్ బట్ ఏంటంటే మేజర్లీ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సాయి అంటే ఫుల్ ఫామ్ అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అలపిలో ఉంది. సో ఇదే చూస్తున్నారు కదా, ఈ సైడ్కి ఈ ట్రైనింగ్ జరగడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో చాలా సో ఇక్కడ ఏంటంటే మేజర్లీ ఏంటంటే ఇది నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కదా. ఈ సాయి అనే అకాడమీలో ఏంటంటే దాదాపు 27 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. సో లైక్ ఏంటంటే కొన్ని నార్మల్గా చెప్పుకోవచ్చు, బాస్కెట్బాల్ కానీ, హాకీ కానీ, కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, సో వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఖోఖో. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ దాదాపు 27 డిఫరెంట్ టైప్ ఆఫ్ సో లైక్ ఏంటంటే ట్రైన్ చేయడం జరుగుతుంది. సో లైక్ ఏంటంటే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఐ థింక్ మనం చూసినట్టయితే వాళ్ళు ట్రైనింగ్లోనే ఉన్నారు. సో ఐ థింక్ ఒక క్లియర్ పిక్చర్ మనకి ఇక్కడ కనబడుతుంది. లైక్ ఏంటంటే ఇక్కడ నేషనల్ అక్కడ బోర్డ్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. సో ఐ థింక్ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సో సాయి అకాడమీ. సో ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏంటంటే అలిపిలో ఉంది. చాలా వరకు ప్రతి స్టేట్లో ఉంది ఐ థింక్. సో నాకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను చూశాను కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్. సో ఇక్కడ చాలా వరకు మేల్ అని ఇక్కడ ఏజ్ వచ్చేసి ఏంటంటే 12 to 18 years అండ్ 12 to 25 years లోపు ఎవరైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటారో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళ వయసును బట్టి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏదైనా ఫీల్డ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లైక్ ఏదైనా ఖోఖో కానీ, బాస్కెట్బాల్ కానీ, ఫుట్బాలే కానీ, హాకీ కానీ, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈవెంట్ జరుగుతాయి ఇక ప్రతి ఇయర్కి ఓనం ఈవెంట్ జరుగుతుంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా నెహ్రూ సంబంధించిన ట్రోఫీ అనేది కూడా జరుగుతుంటాయి. సో అక్కడ ఏంటంటే వాళ్ళు పార్టిసిపేషన్ చేసి లైక్ సేమ్ థింగ్ ద స్పోర్ట్స్ యాక్టివిటీస్ డన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. చాలా బాగుంది. సో వాటర్ సోర్స్లో సో ట్రైనింగ్ అనేది చాలా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సాయి అకాడమీలో ఐ థింక్ ఆ వాటర్ ఫ్లోలకి అక్కడ టూరిస్ట్ ప్లేసెసే కానీ, సో లైక్ ఎవరైతే బోటింగ్స్ వెళ్తుంటారో, ట్రావెలింగ్ ఎవరైతే చేస్తుంటారో, సో గుడ్ వ్యూ అని చెప్పొచ్చు. సో లైక్ ఏంటంటే చాలా బాగుంది. సో లైక్ అట్రాక్టివ్. సో చాలా వరకు అక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళందరూ ఈ ట్రావెలర్స్ను అబ్జర్వ్ చేస్తుంటారు. బికాస్ ఆఫ్ వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే చాలా వరకు ఆ ప్లేసెస్కి ఖచ్చితంగా అందరూ ఫిదా అవ్వాల్సిందే. సో లైక్ ఇది సాయి అకాడమీ. సో మేజర్లీ తనకు అలెక్స్ నాకు చూపించాడు, థ్యాంక్స్ టు అలెక్స్. సో అండ్ ఆల్సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో లైక్ స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. సో స్పీడ్ బోట్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ పర్ అవర్ అది కూడా 500 to 600 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారంట. సో అది ఇందాక కూడా నేను చెప్పాడు తను అలెక్స్. సో స్పీడ్ బోట్ ట్రావెల్ చేయాలనుకుంటే జస్ట్ మేబీ ఒక 10 to 15 minutes ఏమో చేస్తుంటారు. సో ఇది ఇక్కడ నుంచి ఆ ఏరియా నుంచి దాదాపు చాలా డిస్టెన్స్ ఉంది. సో వాళ్ళు మార్నింగ్ ఇక్కడ లైక్ ఏంటంటే స్విమ్మింగ్ కానీ లైక్ ఏంటంటే ట్రావెలింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాడు అలెక్స్. సో ద గుడ్ కాన్సెప్ట్. సో వచ్చింది లైక్ సో లైక్ ఏంటంటే మనం ఇక్కడ స్పీడ్ బోట్ చూడండి. సో ఈ స్పీడ్ బోట్ అనేది ఏంటంటే తను పర్ అవర్ 500 to 600 తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందంట. సో అలెక్స్ తనతో చెప్పాను ఒకవేళ ఇటువంటి ట్రై 500 to 600 రూపీస్ ఉంటుంది. సో చాలా వరకు గుడ్, బాగుంది. థింక్ రెగ్యులర్గా ఇక్కడ అలెక్స్ ఉంటాడు కాబట్టి తనకు తెలిసి ఉంటుంది. సో తను ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు. సో లైక్ ఏంటంటే 500 రూపీస్ తీసుకుంటామని చెప్పాడు. సో ఇక్కడ ఆల్రెడీ హౌస్ బోట్స్ అనేది కూడా కొంచెం ట్రిప్ వేసి వెళ్తున్నాయి. సో చాలా వరకు చాలామంది ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఇక్కడ నుంచి. సో చాలా వరకు ఏంటంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేజర్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో లైక్ ఏంటంటే దాదాపు 3 hours అనేది నేను ఈ వాటర్ స్పోర్ట్స్ అనేది లైక్ ఏంటంటే ఎంజాయ్ చేశాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బెటర్ ప్లాన్ చేసుకొని ప్రయత్నిస్తాను. సో ఐ థింక్ భయ్య మంచి జోష్లో ఉన్నాడు. సో తను మన ముంగల్నే స్టార్ట్
గంటలు వేస్తున్నాను. సో ఇలా చూసి ఖచ్చితంగా, ఎందుకంటే అలా వేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ట్రావెల్ చేయాలనిపిస్తుంది. సో అదే ఉద్దేశం. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సో ఈ ఫోర్స్ మీ టు జస్ట్ ఆస్క్ టు లైక్ ఏంటంటే ట్రయల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ వెళ్తున్నారు చూడండి, వాళ్ళు ఫిషింగ్ లైక్ ఏంటంటే చేపలు పట్టడానికి వెళ్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే దాదాపు 4 మెంబర్స్ వెళ్తున్నారు. సో వాళ్ళు ఫిషింగ్ పట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బోట్స్, ఇది హౌస్ బోట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ న్యూ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంది. సో సూర్యుడు అస్తమించడానికి మేము ఆ ఏరియాలో తిరుగుతున్నాం. సో ఇంకా చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఫైనలీ ఆ ప్లేస్ అనేది విజిట్ అయ్యాము. సో లైక్ సాయి అకాడమీ కూడా మనము చూసి వెళ్ళిపోతున్నాము. సో బట్ ఏంటంటే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాను. సో లైక్ ఏం అడిగానంటే తను అలెక్స్ని ఇక్కడ ఆ రిసార్ట్ బాగుంది, సో ఆ రిసార్ట్ ఒకసారి తీసుకెళ్ళాలంటే తను లేట్ అవుతుందన్నాడు. బట్ ఏంటంటే తను రిక్వెస్ట్గా అడిగితే తను అక్కడ తీసుకెళ్ళాడు. సో వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళు కూడా బోట్లో ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. లైక్ ఏంటంటే హౌస్ బోట్ నుంచి కొంచెం ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. సో అదేవిధంగా దిస్ ఇస్ అ గుడ్ ప్లేస్. ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ వెళ్ళాలని నేను అనుకుంటాను, చూడాలి. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్, లైక్ ఏంటంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో లైక్ ఎంజాయ్ ద వీడియో. సో ఫైనలీ ట్రిప్ అయిపోయినట్టే. సో ఇదేంటంటే చాలా వరకు వాళ్ళు ఫిషింగ్కి వెళ్తున్నారు, చేపలు పట్టడానికి వెళ్తున్నారు. చాలా వరకు ఈవినింగ్ నియర్ టు 5:30, 5:45 అయింది. సో ఆ టైంకి చాలా వరకు గ్రేట్ వ్యూ, చాలా వరకు ఈవినింగ్ టైంలో బాగా అనిపించింది. ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీలైనంత తొందరగా మార్నింగ్ విజిట్ చేసి ఇంకా బాగుంటుంది. సన్లైట్ కానీ సన్ రైజెస్ బాగుంటాయి. సో లైక్ సాయి అకాడమీ మనం దాటిపోతున్నాం, బాయ్ సాయి. సో లైక్ ఈ బోట్స్ అనేది లైక్ రెస్టింగ్ ఉన్నట్టున్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎవరు ఐ థింక్ నెక్స్ట్ ట్రిప్కి రెడీగా ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసి ఉంటాం ఈ ట్రాక్టర్స్, లైక్ ఏంటంటే అగ్రికల్చర్ వర్క్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రాక్టర్స్ కానీ సో ఎవ్రీథింగ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అవతల సైడ్ మొత్తం అగ్రికల్చరే చేస్తున్నారు. లైక్ ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేది వాళ్ళు పండించడం జరుగుతుంది. చాలా వరకు వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చాలా వరకు ఇక్కడ రైసే పండిస్తారు. సో మెజర్గా ఏంటంటే ఇక్కడ. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది ట్రిప్. సో గుడ్ వ్యూ, చాలా బాగుంది. సో వన్ థింగ్ ప్రతి ఒక్కరికి ఐ థింక్ ఎవ్రీవన్ ఐ నీడ్ టు టెల్, ఒకటి క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుందంటే యావరేజ్గా చెప్పాలంటే పర్సన్కి ఏంటంటే ఒక యావరేజ్గా 1200 to 1500 పర్ బోటింగ్ అనుకున్నా, స్టేయింగ్ ఒక 500 to 600 అనుకున్నా. సో యావరేజ్లీ ఒక ఫుడ్ ఛార్జెస్ కానీ అక్కడ ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ కానీ పర్ పర్సన్ ఒక 3,500 to 4,500 యావరేజ్గా మనం అలిపిలో స్పెండ్ చేసే గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ ఉన్న ప్లేసెస్ అని కూడా చూడొచ్చు. సో లైక్ ఏంటంటే నియర్ టు 4,000 to 500 అని అవుతుంది పర్ ఈచ్ పర్సన్. ఒకవేళ ఫ్యామిలీ వెళ్తే ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది, డిపెండ్ అపాన్ పర్సన్ యావరేజ్గా 300 to 400 అయితే అవుతుంది. 4,000 లైక్ ఏంటంటే 3,500 to యావరేజ్లీ 3,500 అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్స్ టు అలెక్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. చాలా వరకు నువ్వు చాలా లైక్ ఏంటంటే చాలా తిప్పావు. సో పర్సనల్గా నాకు తెలియని ప్లేసెస్ కూడా నాకు లైక్ యూ కెన్ కమ్యూనికేట్ చేసి ఇది అని చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టైం ఐ థింక్ ఇంకా బెటర్గా విజిట్ చేస్తాను. సో అండ్ ఆల్సో లైక్ ఎంజాయ్ ద లైక్ part 1, part 2, part 3 వీడియోస్ ఉన్నాయి. సో లైక్ చూడండి. సరే లైక్ ఏంటంటే విజువల్స్ బాగున్నాయి. సో ప్రతి కాన్సెప్ట్ అనేది సో లైక్ బాగుంది, అంటే విజువల్స్ బాగున్నాయి. అక్కడ ఉన్న బోటింగ్ సిస్టమ్ కానీ వాటర్ కానీ సో లైక్ ఇక్కడ ఉన్న విలేజెస్ మెజర్లీ ఏంటంటే బ్యాక్ వాటర్ విలేజెస్ కానీ సో ఐలాండ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఎంజాయ్ చేయండి. సో ఖచ్చితంగా part 1, part 2, part 3 చూడండి. చూస్తే మీకు ఒకసారి లైక్ ఏమంటారు ఒక ఓవర్ వ్యూ లైక్ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అల్పి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.